విజయ స్పైసెస్ టిట్టూస్ వారి మా ఊరు రుచులకి స్వాగతం. ముందుగా ఈటీవీ అభిరుచి ప్రేక్షకులకి ప్రథమ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఈటీవీ అభిరుచి ఛానల్ స్టార్ట్ అయ్యి ఈ రోజుకి 1 year అయిందండి. ఈ 1 year లో పాతకాలపు వంటలు, కొత్త కాలపు వంటలు, చిన్నపిల్లలు ఇష్టపడే వంటలు, ఆరోగ్యకరమైన వంటల్ని పరిచయం చేస్తున్నాం, చేస్తూనే ఉంటాం. ఈ రోజు మొదటి వార్షికోత్సవ సందర్భంగా నిషితా గారు ఏదో కొత్త అరేంజ్మెంట్స్ చేశారంట. ఆ అరేంజ్మెంట్స్ ఏంటో నాకైతే తెలియదండి. ఇంకెందుకండి లేట్, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోదామా? వచ్చేసేయండి. చాలా బాగా అరేంజ్ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే ఏవో అరేంజ్మెంట్స్ చేశారు అంటే ఏదో మామూలుగా ఉంటుంది అనుకున్నా, బట్ ఇప్పుడు చూసిన తర్వాత మాత్రం సూపర్ అంటే సూపర్ గా ఉందండి. బెలూన్స్, ఫ్లవర్స్, కేక్ ఇవన్నీ చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉందండి. మీ అందరికి చాలా థ్యాంక్ యూ సో మచ్. మీలో నిషితా గారు మీరేనా? మీ గురించి చెప్పండి. నా పేరు నిషిత అండి. మా హస్బెండ్ బిజినెస్ చేస్తారు. నాకు 2 పిల్లలు. ఈ పిల్లలు ఏం చదువుకుంటున్నారు? పెద్ద బాబు 5th క్లాస్, చిన్న బాబు 3rd క్లాస్. ఓకే, అసలు మీకు ఇంత బాగా అరేంజ్ చేయాలని ఎలా అనిపించింది? ఫస్ట్ యానివర్సరీ కదండి అభిరుచి, అందుకోసం స్పెషల్ గా ఉండాలని ఇలా చేశాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా చాలా చాలా స్పెషల్ గా ఉందన్నమాట. ఇప్పుడు దాకా చేసిన అన్ని ఎపిసోడ్స్ లో కంటే ఇది కలర్ఫుల్ గా అండ్ హ్యాపీగా కూడా ఉంది చూస్తుంటే. నెక్స్ట్ వీళ్ళందరూ మీ ఫ్రెండ్స్? యా, మా ఫ్రెండ్స్ అండి. ఓకే, మీ పేరండి? నా పేరు శ్వేత అండి. నేను గవర్నమెంట్ టీచర్, మాదాపూర్ హై స్కూల్లో వర్క్ చేస్తాను. ఓకే, అంటే ఏ క్లాసెస్ కి టీచ్ చేస్తారు? హై స్కూల్ అండి, 6th to 10th. సో కాబట్టి వాళ్ళు ఎక్కువ అల్లరేం చేయరు కాబట్టి మీకు పెద్ద ప్రాబ్లం ఏ ఉండదు. ఓకే, మీకు ఎంతమంది పిల్లలు? నాకు 2 అండి, పాప బాబు. ఓకే, వాళ్ళు ఎలాంటి ఫుడ్ ఇష్టపడుతూ ఉంటారు? వాళ్ళకి స్నాక్స్ బాగా ఇష్టం అండి. రైస్ ఐటమ్స్ కన్నా స్నాక్స్ అంటే బాగా ఇష్టం. ఓకే, మరి చేసి పెడుతూ ఉంటారు కొత్తది? ఓకే, నెక్స్ట్ మీరండి? నా పేరు దివ్య అండి. నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాను. మా వారి పేరు జయంత్, తను కూడా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాను. ఓకే, మీ హస్బెండ్ కి ఎలాంటి వంటలు అంటే ఎక్కువ ఇష్టం? తను స్పైసీ ఫుడ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారండి. ఓకే, మరి మీకు వచ్చే బాగా వంటలు చేయడం? ముందు రాకపోయేదండి, కానీ అభిరుచి చూసి చాలా నేర్చుకున్నారా? ఓకే, నెక్స్ట్ మీరండి? నా పేరు తులసి అండి. మాకు సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది. సో నేను మేనేజ్మెంట్ చూసుకుంటాను. ఓకే, సో మా హస్బెండ్ కూడా సేమా? ఓకే, మీకు ఎలాంటి ఫుడ్ ఇష్టం? స్పైసీ ఫుడ్ ఇష్టమా? ఓకే, నెక్స్ట్ మీరండి? హాయ్ అండి. హాయ్, నా పేరు స్వప్న. We are into construction business. I am also one of the director of the business. ఓకే, మరి బిజినెస్ లో బిజీగా ఉంటారు, మరి వంటలు చేస్తారా మీరు? చాలా ఇంట్రెస్ట్ అండి వంటలు చేయడం. ఈటీవీ అభిరుచి చూసి చాలా వంటలు నేర్చుకున్నాను. ఓకే, డైలీ కొత్త వంటలు నేర్పిస్తా ఉంటారు కదా, అవును, చూసి చాలా నేర్చుకున్నామండి. ఓకే, అంటే ఈ 1 year స్పాన్ లో మీరు ఎన్ని కొత్త వంటలు నేర్చుకున్నారు? అంటే అన్కౌంటబుల్. ఓకే, అంటే చాలా ప్రోగ్రామ్ డైలీ చాలా వస్తుంటాయి కదా. అవును, ఇట్ ఈస్ స్పెషల్లీ వంటల గురించే కదా, బట్ సో మెనీ ఐటమ్స్ వి లర్న్డ్. ఓకే, సో అభిరుచి ఛానల్ చూసి చాలా వంటలు నేర్చుకున్నారు అనమాట మీరు. ఓకే, మీ గురించి చెప్పండి. నా పేరు జ్యోతి అండి. మా వారు ఐటీ కంపెనీలో సీనియర్ మేనేజర్గా చేస్తారు. ఐఎమ్ ఏ హోమ్ మేకర్. మీ హాబీస్ ఏంటి? వాచింగ్ టీవీ, రీడింగ్ బుక్స్ అంటే ఎలాంటి బుక్స్ చదువుతుంటారు? ఎక్కువ స్టోరీ బుక్స్ చదువుతుంటారా? ఓకే, మీకు ఎలాంటి ఫుడ్ ఇష్టం? నాకు స్పైసీ ఫుడ్ ఇష్టం. మీ అందరికి స్పైసీ ఫుడ్ అంటేనే ఎక్కువ ఇష్టం. ఓకే, ఎందుకు స్వీట్స్ అంటే ఎక్కువ ఇష్టం ఉండదా మీకు? తింటాను, కాకపోతే తక్కువ. ఓకే, నెక్స్ట్ మీరు? సౌజన్య అండి నా పేరు. మా హస్బెండ్ అసిస్టెంట్ డైరెక్టర్ ఇన్ సినీ ఫీల్డ్. రీసెంట్ గా మ్యారేజ్ అయిందా? న్యూలీ మ్యారీడ్. మరి న్యూగా మ్యారేజ్ అయింది అంటున్నారు, వంటలు నేర్చుకున్నారు మరి పెళ్లికి? అంతకు ముందు రాదండి, మ్యారేజ్ కాకముందు. ప్రెసెంట్ ఇప్పుడు నేర్చుకున్నాను. ఇప్పుడు నేర్చుకున్నారా? ఏమంటే బాగా చేస్తారు మీరు? చికెన్ బిర్యానీ, ఇంకా హల్వా చేస్తానండి. హల్వా చేస్తారా? నేను చెప్తున్నా కదండి, ఈటీవీ అభిరుచి ఛానల్ పెట్టుకుని చూడండి. అసలు అన్ని రకాల వంటలు, స్వీట్స్, హాట్స్, ఎలాంటి ఐటమ్స్ కావాలంటే అలాంటి ఐటమ్స్ వస్తాయి అనమాట. మీరు రెగ్యులర్ గా వాచ్ చేస్తూ ఆ ఐటమ్స్ అన్ని చేసి మీ హస్బెండ్ కి పెట్టండి, సూపర్ ఉన్నాయంటారు. ఓకే, నెక్స్ట్ మీరండి? హాయ్ అండి. హాయ్, నా పేరు సంతోషి. ఓకే, మా సార్ బిజినెస్ చేస్తారు. ఓకే, మాకు 2 పిల్లలు. మీ గురించి? నా పేరు తులసి అండి. మా వారి పేరు గణేష్ రెడ్డి. ఆయన సీనియర్ మేనేజర్ అండి. మాకు ఒక బాబు అండి. మీరు ఎక్కువ ఏ వంటలు చేస్తుంటారు? స్నాక్స్ అండి, మిర్చి బజ్జీ, ఆలూ బజ్జీ, అరటి బజ్జీ,
ఇవి ఎక్కువ చేసుకుంటాం. బజ్జీలు అంటే బాగా ఇష్టం మీకు? నాకు కాదండి, మా అబ్బాయికి ఇష్టం. మీ బాబుకి ఇష్టం. ఓకే. సో వీళ్ళందరూ ఇన్ని వంటలు నేర్చుకున్నాను అంటున్నారు, మీరే వంటలు నేర్చుకున్నారండి? నేను చాలా వంటలు నేర్చుకున్నానండి. ఏదైనా వంట కావాలి అంటే ఇంతకు ముందు అమ్మమ్మ వాళ్ళని నాయనమ్మ వాళ్ళని అడిగి తెలుసుకునేవాళ్ళు. అభిరుచి ఛానల్ వచ్చిన తర్వాత చాలా ఈజీ అయిపోయింది. ఇప్పుడు ఏదైనా ఫుడ్ నేర్చుకోవాలన్నా, చూడాలన్నా, చెయ్యాలన్నా కానీ చాలా ఈజీగా అనిపిస్తుంది. అలాంటి వంట ఏదైనా చేశారా? అంటే అమ్మమ్మల టైంలో తిని ఇప్పుడు మీరు ఏదైనా చేసిన వంట ఏదైనా ఉందా? ఉందండి, లక్ష్మీ చారు అని మా నాయనమ్మ చేసేవాళ్ళండి. అప్పుడు నేర్చుకోవటం చిన్నగా ఉండేదాన్ని అప్పుడు, అందుకోసం నేను నేర్చుకోలేదు. ఇప్పుడు అభిరుచిలో చూసి నేర్చుకున్నాను అనమాట. మా ఇంట్లో అందరూ చాలా బాగుంది అన్నారు. ఫస్ట్ మా అత్తయ్య అయితే నేను ఎప్పుడో తిన్నాను అని అన్నారు, ఇప్పుడు చాలా బాగుంది అని అన్నారు. ఓకే. అంటే మీరే కదండి, చాలా మంది వ్యూవర్స్ కూడా, ఎందుకంటే అమ్మమ్మ తాతమ్మ వంటలు పోయినాయి అంటే ఇప్పుడు వాళ్ళు ఉంటే నేర్పిస్తారు, బట్ వాళ్ళు లేనప్పుడు ఏంటంటే మనం నేర్చుకోవడానికి చాలా కష్టం. మేము అందుకని ఈ ప్రోగ్రామ్ లో చాలా రకాల అమ్మమ్మ వంటలు, అమ్మ వంటలు, అక్క వంటలు, అంటే జనరేషన్స్, ఒక్కొక్క జనరేషన్ ఒక్కొక్క లాంటి వంటలు చేసుకుని తింటారు కాబట్టి అన్ని వంటలను చేసి ఈటీవీ అభిరుచి ఛానల్లో ప్రసారం చేయడం అవుతుంది. చాలా మంది నేర్చుకున్నారు, చాలా మంది నేర్చుకుంటున్నారు, చాలా మంది నేర్చుకుంటారు కూడా. మీరు కూడా నేర్చేసుకోండి వంటలన్నీ చూసేసి. ఓకే అండి, ఇంతసేపటి నుంచి అన్ని మాట్లాడుతున్నా గానీ నా ధ్యాస అంతా కేక్ మీద ఉంది. కేక్ ఎప్పుడు కాయాలా, కేక్ ఎప్పుడు కాయాలని. సో కేక్ కట్ చేసేద్దాం. ఓకే. హ్యాపీ యానివర్సరీ ఈటీవీ అభిరుచి. పరిచయాలు అయిపోయినాయి, కేక్ కటింగ్ కూడా అయిపోయింది, కానీ ఈ రోజు మాత్రం నేను దీంతో సరిపెట్టుకోనండి. నాకు కొంచెం ఎంటర్టైన్మెంట్ కావాలి. నా కోసం ఈ రోజు ఎవరు ఎంటర్టైన్ చేస్తున్నారు? సంతోష్ ని సాంగ్ పాడుతుంది. ఓకే, అంటే మీరు ముందుగానే ప్రిపేర్ చేస్తారా? ఓకే, మీరు సాంగ్ పాడుతున్నారు అంటే నా సాంగ్ ఒకటేనా? లేదండి, దివ్య డాన్స్ చేస్తుంది. ఓకే, అయితే ఫస్ట్ పాట పాడిస్తాను, తర్వాత డాన్స్ చేపిస్తాను. ఓకే, పాట పాడేసేయండి. కార్తీక మాసం కదండి, భక్తి సాంగ్ పాడతాను. ఓకే. కమలాంబనా చింత దీచవమ్మ, కమలాంబనా చింత దీచవమ్మ, కామకోటి పీఠాదివాసిని, కమలాంబనా చింత దీచవమ్మ, కామకోటి పీఠాదివాసిని, కమలాంబనా చింత దీచవమ్మ. ఏమి నేరమమ్మ మమ్మ ప్రాచుటకు, ఏమి నేరమమ్మ మమ్మ ప్రాచుటకు, ఈశ్వరీ జగదీశ్వరి శంకరి, ఏమి నేరమమ్మ మమ్మ ప్రాచుటకు, ఈశ్వరీ జగదీశ్వరి శంకరి, కమలాంబనా చింత దీచవమ్మ. నీరజాక్షి నీదు నామరూపము, నిరతనే సదా నమ్మియుండగా, నీరజాక్షి నీదు నామరూపము, నిరతనే సదా నమ్మియుండగా, వరభద్రపురి ఈశ్వరి రాణి తల్లి, వరదాయకి సౌందర్యనాయకి, వరభద్రపురి ఈశ్వరి
చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు నా కోసం ఇంత మంచి పాట పాడినందుకు మీరెందుకండి నాకు థ్యాంక్స్ చెప్తున్నారు? మీకే చాలా పెద్ద థ్యాంక్స్ అనమాట. ఓకే, సాంగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ డాన్స్ అనమాట. ఓకే దివ్య గారు, డాన్స్ స్టార్ట్ చేసేస్తారా? చేసేస్తారంట. ఓకే, సాంగ్ స్టార్ట్. 1 2 3. గోపికమ్మా చాలునులే మాని నిదరా, గోపికమ్మా నిను విడని మా మంచు తెరా. విరిసిన పూమాలగా వెన్నుని ఎదవాలగా తలపును లేపాలిగా పాలా, పరదాలి తీయక పరుపే దిగనీయక అవలింపాయింతగా మేరా, కడవల్లో కవ్వాలు సడి చేస్తున్న వినక గడపల్లో కిరణాలు నీలిమ్మన్న కదలక పలికి కొనుకేలా తెల్లవార వచ్చినమ్మ. గోపికమ్మ చాలునులే మాని నిదరా, గోపికమ్మ నిను విడని మా మంచు తెరా. డాన్స్ చాలా బాగా చేశారండి. దివ్య బాగా చేసిందండి. ఇద్దరు బాగా చేశారు, చాలా బాగా అసలు ఇంకా చెప్పట్లేదు ఏంటా అని చెప్పి అడిగాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. పాట పాడడం, డాన్స్ చేయడం అన్ని అయిపోయినాయి. నెక్స్ట్ ఏంటండి? అంతేనా? ఇంకేం కావాలి? వీలైతే 4 మాటలు, కుదిరితే కప్ కాఫీ. కాఫీ అయితే ఇవ్వలేను, కానీ నిష్ఠా గారు ఏదో రెసిపీ చేసి పెడతానన్నారు. అది తినేసి వచ్చి మిమ్మల్ని కలుస్తాను. ఓకే. ఓకే, రెసిపీలో కలిపదాం. యా ఓకే. నిష్ఠా గారు ఏ వంట చేయబోతున్నారండి ఈరోజు మీరు? పెసరపప్పు క్యారెట్ పూర్ణాలు. పెసరపప్పు క్యారెట్ పూర్ణాల. ఓకే, దానికి కావాల్సిన ఐటమ్స్ చెప్తారా? పెసరపప్పు, ఆయిల్, మినపప్పు, బియ్యం నానబెట్టుకొని మిక్సీ చేసుకోవాలి. ఇది ఓకే. బెల్లం, కొబ్బరి తురుము, నెయ్యి, క్యారెట్ తురుము. ఓకే, క్యారెట్ తురుము. ఓకే, ఫస్ట్ ఏం చేయాలండి? పెసరపప్పుని ఒక విజిల్ వచ్చే వరకు ఉడకపెట్టుకోవాలండి. పెట్టుకొని నెక్స్ట్ అవి కొంచెం డ్రై అవ్వటానికి ఒక క్లాత్ మీద కొంచెంసేపు ఆరబెట్టుకోవాలి. అంటే ఒక కాటన్ క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి. ఓకే, ఇవి ఇప్పుడు కొంచెం ఫ్రై చేస్తాను. ఫ్రై చేస్తాను. ఫస్ట్ కొంచెం దానిలో కొంచెం నెయ్యి వేసుకుందాం. ఫస్ట్ క్యారెట్ వేస్తున్నాను. క్యారెట్. ఓకే. ఇది కొంచెం ఫ్రై అవుతుంటే కొబ్బరి వేసుకోవాలి. ఓకే, ఇది కొంచెం కొంచెం లైట్ గా ఫ్రై అయిన తర్వాత కొబ్బరి వేసుకోవాలి. అంటే పూర్ణాలు రెగ్యులర్ గా శనగపప్పుతో చేస్తారు. అవి రెగ్యులర్ గా ఉంటాయి, ఇది కొంచెం స్పెషల్ గా అన్నమాట. సో దీంట్లో క్యారెట్ లో ఐరన్ ఉంటుంది, కొబ్బరిలో ఉంటుంది. పెసరపప్పు చల్వ కదా, కొంచెం పచ్చిశనగపప్పుతో చేస్తే అది మామూలుగా అందరికి కొంచెం గ్యాస్ ప్రాబ్లం అని, కొంతమందికి పచ్చిశనగపప్పు అందరికి పడదు. సో పెసరపప్పు అయితే అందరికి బాగుంటుంది, పెద్దవాళ్ళు కూడా తినొచ్చు అన్నమాట. ఓకే, ఇప్పుడు కొబ్బరి వేస్తున్నాను. కొబ్బరి అండి. సో ఎండు కొబ్బరి అండి అది? పచ్చి కొబ్బరి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత పెసరపప్పు వేసుకోవాలి. అంటే ఈ వంట మీరు కనిపెట్టారా లేకపోతే ఎవరి దగ్గర నుంచి నేర్చుకున్నారా? మా అత్తయ్య నేర్పించారండి. అత్తమ్మ నేర్పించారా? మా అత్తయ్య బాగా చేస్తారు పూర్ణాలు. అవునా? అంటే పెళ్ళైన తర్వాత వెంటనే నేర్చుకున్నారా, ఈ మధ్యలో నేర్చుకున్నారా మీరు? పెళ్ళైన తర్వాత ఒక 2-3 years తర్వాత నేర్చుకున్నాను. ఓకే, ఇప్పుడు కూడా అత్తయ్య చేస్తారా లేకపోతే మీరు చేస్తూ ఉంటారా? మా అత్తయ్య చేస్తే మేము హెల్ప్ చేస్తాం. ఓకే, అత్తయ్య చేస్తేనే బాగుంటాయి. మా అత్తయ్య చేస్తే మా హస్బెండ్ కి బాగా ఇష్టం అండి, ఏ ఫుడ్ అయినా సరే. ఓకే, చాలా బాగా చేస్తారు. స్వీట్స్ కానీ కర్రీస్ కానీ చాలా బాగా చేస్తారు. నేను ఇప్పుడు పెసరపప్పు వేసుకుంటున్నాను.
మీ ఇంట్లో వంటలు ఎక్కువ ఎవరు చేస్తారండి? అత్తయ్యనే చేస్తారు. ఇప్పుడు కూడానా? మీరు మరి మీకేం వంటలు రావా? హెల్ప్ చేస్తుంటారు. అంటే హెల్ప్ అంటే గరిచి ఇవ్వడం అదేనా? అదేంటి వంట ఏం చేయరా మీరు? చేస్తాం అప్పుడప్పుడు ఎప్పుడు. అవును, అప్పుడప్పుడే అనిపిస్తుంది నాకు, మీరు ఎందుకో చెప్పట్లేదు. ఎందుకంటే ఈ వంటల ప్రోగ్రామ్ లో మంచి మంచి వంటలు, మంచి మంచి టేస్టీ రెసిపీస్ అన్ని వస్తున్నాయి కదా. ట్రై చేస్తాం. ట్రై చేస్తే వస్తాయి మరి మంచిగా? అత్తమ్మ ఏమంటది? వద్దులే కోడ్లా నువ్వు కూర్చొని ఏం లేదు, చేయమంటది. నచ్చినవి చేసుకోండి అని. అవునా? తింటారా మరి మీ అత్తయ్య మీరు చేసినప్పుడు? టేస్ట్ చేస్తారు. టేస్ట్ చేస్తారా? ఓకే. ఎందుకు ఫుల్గా తింటారా? ఫస్ట్ టేస్ట్ చూపించాక బాగుంటే తింటారు, లేకపోతే వద్దులే కోడ్ల నీ మీద నాకు ప్రేమ ఎక్కువైంది, మీరే తినండి అని చెప్తారా? ఏం లేదు. దీంట్లో ఇప్పుడు కొంచెం బెల్లం వేస్తాను నేను. బెల్లం అండి. ఓకే. మీరు వంటల ప్రోగ్రామ్స్ రెగ్యులర్ గా చూస్తుంటారండి? చూస్తుంటాం. ఇంతకు ముందు అంటే ఏదో ఒక ఛానల్లో వచ్చేదండి వంటల ప్రోగ్రామ్. ఇప్పుడు ఈటీవీ వాళ్ళు స్పెషల్ గా అభిరుచి ఛానల్ పెట్టారు కాబట్టి వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. అవునండి, ఇంతకు ముందు అంటే నిజంగానే ఏదో ఒక ఛానల్లో ఏదో ఒక టైంకి వచ్చేది. బట్ ఇప్పుడు అభిరుచి ఛానల్ పెట్టడం వల్ల మార్నింగ్ నుంచి నైట్ వరకు కూడా ఏదో ఒక వంట వస్తూనే ఉంటుంది అనమాట. కొత్త కొత్త వంటలు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఈ టైంలో ఈ వంట నేర్చుకోవచ్చు, ఆ టైంలో ఆ వంట నేర్చుకోవచ్చు. ఒకవేళ మనం మిస్ అయినా కూడా యూట్యూబ్ లో ఉంది కాబట్టి ఈజీగా చూసి నేర్చుకోవచ్చు. వీళ్ళే కాకుండా చాలా మంది ఏం చెప్తున్నారంటే రెగ్యులర్ గా వంటలు రావడం వల్ల ఏదైనా టైంలో మిస్ అవ్వకపోయినా కానీ చూడడానికి వీలుగా ఉంది. మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నారండి. నేను కూడా మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. మంచి మంచి వంటలు మా ఈటీవీ అభిరుచి ఛానల్లో చూసేయండి. మీకు కనుక నచ్చినట్లయితే ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నచ్చిన వంటని మీరు షేర్ కూడా చేసేయచ్చు అనమాట. ఇది అయిపోయిందండి, దగ్గరకు వచ్చేసింది. వాళ్ళ దగ్గర ఇది అంటే మనం ఉండలాగా చేసుకొని పిండిలో ముంచి వేసుకోవాలి కదా, అందుకోసం కొంచెం దగ్గరగా ఉంటే బాగుంటుంది. ఇది కొంచెం చల్లగా అయిన తర్వాత అప్పుడు ఉండలా చేసుకొని పూర్ణం వేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇది చల్లగయ్యే లోపు ఆయిల్ వేడి చేసుకుందాం. ఓకే. పూర్ణంకి ఒక హిస్టరీ ఉంది, మీకు తెలుసా అండి? తెలియదండి. మీకు తెలియదు? నాకు తెలుసు, అందుకని నేను గుర్తు చేశాను అనమాట. యాక్చువల్లీ అంట బ్రిటిష్ వాళ్ళు ఉండేవాళ్ళు కదా, బ్రిటిష్ వాళ్ళకి మన తెలుగు వాళ్ళే వంట వాళ్ళు ఉండేవాళ్ళంట ఇంట్లో. సో ఒక రోజు అతను పూర్ణం చేసి పెట్టాడంట. పెట్టంగానే అతనికి అర్థం కాలేదంట బ్రిటిష్ అతనికి, ఏంటిది ఇలా ఉంది, దీని లోపలికి అది ఎలా వెళ్ళింది అని. అయితే ఆ వంటగా అతను తెలివిగా అన్నాడంట, నేను ఇది కనుక చెప్పినట్లయితే మీరు మా దేశాన్ని వదిలి వెళ్ళిపోయేటట్లయితేనే నేను చెప్తాను అన్నాడంట. అయితే అప్పుడు ఆ పూర్ణం దాంట్లోకి ఎలా వెళ్ళింది అనేది ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాడంట. బట్ ఇప్పటికీ బ్రిటిష్ అతనికి ఆ పూర్ణంలో అది ఎలా వెళ్ళిందో ఇప్పటికీ అర్థం కాలేదంట చెప్పినా కూడా. సో అందుకని పూర్ణానికి ఎప్పటి నుంచో హిస్టరీ ఉంది. సో ఆ హిస్టరీ ఉన్న పూర్ణాన్ని నేను ఈరోజు టేస్ట్ చేయబోతున్నాను అనమాట. అంతటి హిస్టరీ ఉన్న పూర్ణం అంటే నాకు కూడా చాలా ఇష్టం అండి. సో దానికోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నా ఎప్పుడెప్పుడు అయిపోతుందా అని చెప్పి. ఇది చల్లగా అయిపోయిందండి. ఇప్పుడు ఈలో మనం ఉండలు చేసుకుందాము. ఉండలు చేద్దాం. ఓకే. బట్ రెగ్యులర్ పూర్ణం అయితే మనం ఓన్లీ పప్పు ఒకటే యూస్ చేస్తాం. మీరు అన్నట్టుగా క్యారెట్ కొబ్బరి ఉంది కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది. పెసరపప్పు హెల్త్ కి చాలా మంచిది. మీరు చేసే కొన్ని వంటలైనా మీకు బాగా వచ్చిన వంటలు ఏంటి? మిర్చి బజ్జీ, మురుకు ఇష్టపడతారు. ఓకే. మిర్చి బజ్జీ ఎలాంటి అంటే వెరైటీస్ వచ్చా, ఒకటే వెరైటీ వచ్చా? ఒకటే వెరైటీ. ఆలు బజ్జీ అలాంటివి ఏమైనా వచ్చా? ఆలు బజ్జీ కూడా చేస్తాను. మిర్చి బజ్జీ పర్ఫెక్ట్ మంచిగా వస్తుంది. ఓకే, మీకు బజ్జీ అంటే బాగా ఇష్టం అనుకుంటండి. మీకు ఇష్టమైన వాటికి నేర్చుకున్నారు అంతేనా? హాట్ ఐటమ్స్ ఇష్టం, అందరు కూడా ఇష్టపడతారు. స్వీట్ కంటే హాటే ఇష్టపడతారు బాగా. నాకు మాత్రం స్వీట్స్ అంటే ఎక్కువ ఇష్టం. ఆయిల్ వేడైందండి, ఇప్పుడు ఇది వేసేసుకుందాము. ఓకే. ఇది పిండి కొంచెం లూజ్ గా ఉంటే ఆ పూర్ణం లోపల పిండి బయటకు వచ్చేస్తుంది. కొంచెం చిక్కగానే ఉండాలి, కొంచెం తిక్కుగా ఉండాలి. మీకు తెలియకుండానే మీరు ఒక టిప్ చెప్పారు తెలుసా అండి?
అంటే ఇలాంటి నూనె ఐటమ్స్ చేసేటప్పుడు మీకు ఎప్పుడైనా చేదు అనుభవం ఏదైనా ఎదురైందండి? నా పెళ్ళైన కొత్తలో ఫస్ట్ నేను అత్తయ్య పూరీలు చేస్తుంటే నేను వేశాను, ఇలా మొత్తం మునిగిపోయినాయి ఏళ్ళు. ఎందుకు అంతగానో ముంచేశారు? నాకు ఫస్ట్ అలవాటు లేదు అప్పుడు, సో ఇలా వేస్తున్నారు, ఇలా ఆయిల్లో మునిగిపోయింది. ఓ ఆయిల్లో ముంచి వేయాలనుకున్నారా? ఫస్ట్ తెలియలేదు అది ఎలా వేయాలి, దూరం వేయాలా దగ్గరగా వేయాలా అనేది తెలియలేదు. సో ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి అప్పటి నుంచి జాగ్రత్తగా వేస్తున్నాను. ఓకే, సో మీకు అలాంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడైనా వచ్చిందా? ఇప్పుడు రాలేదు. ఓకే, ప్రతిదీ పాయింట్ టు పాయింట్ అడిగాకే చేసేదాన్ని. ఇది అయిపోయిందండి, తీసేస్తున్నాను. ఇవి అయిపోయినాయండి, టేస్ట్ చేసి చూడండి. ఓకే, పెసరపప్పు క్యారెట్ పూర్ణాలు రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు నేను వాటిని టేస్ట్ చేసేస్తున్నాను అనమాట. పూర్ణాలు అంటే నాకు కూడా చాలా చాలా ఇష్టం. అమృతంలా ఉన్నాయండి, చాలా టేస్టీగా ఉన్నాయి. తింటుంటే నాకు ఇవన్నీ ఇప్పుడే తినేయాలనిపిస్తుంది అనమాట, అంత టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, సూపర్ గా ఉన్నాయి అంటారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో మీ ఫ్రెండ్స్ కూడా పిలిచేద్దామా? సో మీరు చేసిన ఐటమ్ చాలా చాలా బాగుందండి. ఇంత మంచి మూమెంట్ మనందరికి ఎప్పటికీ గుర్తుండాలి కాబట్టి ఒక సెల్ఫీ అండి. చూసారు కదండి, విజయ స్పైసెస్ టిట్టూస్ వారి మా ఊరు రుచులని స్పెషల్ ఎపిసోడ్. మేమైతే బాగా సంబరాలను జరిపేసుకున్నామండి, టూ మచ్ గా ఎంజాయ్ కూడా చేసేసాం. ఈ ఎపిసోడ్ అయితే ఇక్కడితో అయిపోయిందండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరికొన్ని కొత్త రుచులతో నేను మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. ఈటీవీ అభిరుచి ఛానల్ వాళ్ళకి మరొకసారి ప్రథమ వార్షికోత్సవ శుభాకాంక్షలు. చూసారు కదండి ఈ ఎపిసోడ్ లోని మా సంబరాలు. ఈ ఎపిసోడ్ అయితే ఇక్కడితో అయిపోయిందండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరికొన్ని కొత్త రుచులతో నేను మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు బాయ్.